వెంకటరెడ్డి గారు, ఇప్పుడు లోకేష్ని సీఎంని చేస్తే, ఎందుకంటే డిమాండ్ డిప్యూటీ సీఎం అయిపోయింది, ఇంకా మనం వెనక్కి పోయి మాట్లాడాల్సి చెప్పలేదు, ఇంకా ఒక అడుగు ముందుకేసే మాట్లాడాలి. సీఎంని చేస్తే పవన్ పరిస్థితి ఏంటి? లోకేష్ నాయకత్వంలో ఆయన పనిచేస్తారా? డిప్యూటీ సీఎం అన్నందుకే చాలా జరుగుతోంది సార్, మీకు చూపించాను కదా, అవి వేస్తూ ఉండండి. వాళ్ళ వార్ స్ట్రీట్ ఫైట్ బాగుంది అది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి సార్. బలవంతుడు సమర్థుడైనటువంటి ఒక రాజును ఎదుర్కోవటం కోసం ఆ రాజ్యంలో ఉన్న దొంగలు, దోపిడీదారులు, రాక్షసులు గుంపే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాక్షసుల గుంపును కూడా వేసుకొని వచ్చి ఒక బలవంతుడు సమర్థుడైన రాజును ఎదుర్కొన్నారు. దొంగదారులు ఎదుర్కొన్నారు, డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈవీఎం అనే దారిలో ఎదుర్కొని పాపం ఆ రాజును దించేశారు. ఆ సమర్థుడైన రాజును దించేసినాక కొన్ని రోజులకే దొంగలు ఎటు ఎన్ని రోజులు కలిసి ఉంటారు, ఒకరికొకరు దొంగల గొడవలు వస్తాయి కదా. సో ఆ దొంగలు ఊర్లు పంచుకునే దగ్గర, వాటాలు పంచుకునే దగ్గర, అమ్మో ఆయనకు పెద్ద పదవి ఉంది, అమ్మో నాకు అక్కడ గౌరవం దొరకట్లా, నేనేదో మొత్తాన్ని శాసిస్తున్నా కానీ అన్అఫిషియల్గానే శాసిస్తున్నాను, అఫీషియల్గా నాకు రావట్లేదని ఇంకో దొంగ, అమ్మో ఈ దొంగకి ఆ దొంగ ఒక్కడికే ఆ పదవి ఇచ్చారు, దాన్ని నాకు కూడా పంచండి అని ఇంకో దొంగ. వాళ్ళ కొంత ఆ కింద దొంగలందరూ కలిసి ఇప్పుడు ఏంటంటే దొంగలు ఊర్లు పంచుకునే దగ్గర వచ్చినటువంటి పెద్ద సార్, అదే దొంగలు ఊర్లు పంచుకునే దగ్గర వచ్చినటువంటి పంచాయతీలాగా కనపడుతుంది ఇది. ఎందుకంటే సమర్థుడు రాజుని దించేశారు అడ్డదారిలో. మరి ఇక సార్ వీళ్ళన్నా దొంగలన్నా మళ్ళీ మారేమన్నా పరిపాలిస్తారంటే దొంగ బుద్ధి మారదు కదా. అమ్మో అని ఒకరికొకరికి వచ్చిన గొడవలాగా ఉంది ఇది. లేకపోతే ఇప్పుడు లోకేష్ అనే అతను మంత్రి, అన్అఫిషియల్గా షాడో ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయనకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావాలని ఒక పత్రికాధిపతి రాయటం ఏంది, దానికి సంబంధించి ఇంకో అధికార ప్రతినిధి మాట్లాడటం ఏంది, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే ఆమె ఉప ముఖ్యమంత్రి ఇవ్వమని అడగటం ఏంది, దానికి పాపం వరుసగా ఓడిపోయి ఈవీఎంల ద్వారా గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ అమ్మో లోకేష్కి వాళ్ళని అంటమేంది, మళ్ళీ దానికి సంబంధించి ఈరోజు దావోస్ పర్యటనలో దాని మీద తర్వాత మాట్లాడదాం. ఎవరైతే పరిశ్రమల శాఖ మంత్రి ఉపము ఎవరికి కావాలి, మూనే కావాలి మాకు ముఖ్యమంత్రి, మాకు 3 అక్షరాలు వద్దు, సింగిల్ డీసీఎం వద్దు, మాకు సీఎంఏ కావాలి మా లోకేష్కి ఆయన మాట్లాడుతామైంది. అరే అసలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకన్నా? మీరు అది ఇన్ని చేస్తాం, నీకు 1500 నెలకి, నీకు 1500 కనపడిన వాళ్ళందరికీ అయ్యి ఇచ్చి ఇప్పుడు ఏంది నీకు ఉప ముఖ్యమంత్రి నీకు ఈగోలేంది సార్? ఇప్పుడు మీకు అధికారం ఇచ్చింది దేనికి? మీ పదవుల కోసం కొట్టుకోమని ఇచ్చారు అధికారం. మీ పదవుల కోసం ఒకరినొకడు అమ్మలు ఆళ్ళు బూతులు సమర్థవంతమైన పాలన కోసం అమ్మలు ఆళ్ళు బూతులు తిట్టుకోమని ఇచ్చారా? దేనికి ఇచ్చారు మీకు పదవులు? దేనికి ఇచ్చారు మీకు అధికారం? అడ్డదారిలో వచ్చారు, ఏదో చేయాలి కదా, అర్థం కావట్లేదు. చాలా ఉంది సార్. అమ్మో వాళ్ళ చిల్లర బ్యాచ్ అంతే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మాట చెప్పి ఉండేవాడు, మనం ఓడిపోయినా రాజకీయాలు నిజాయితీగా చేయాలి, ఇవాళ కాదు రేపు గెలుస్తాం, ఏం ఓటమి వస్తే చచ్చిపోతామా, ఓడిపోతే మళ్ళీ గెలుస్తాం, ప్రజల్లో ఒక విలువ ఉండాలి, మన జెండానే మనం మోయాలి, పక్కన జెండా కాదు మోసేది. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఏమని మీరు ఎందుకు పొత్తులకు వెళ్ళరంటే, బాబు నాకు 175 నియోజకవర్గాల్లో నాకున్నారు అభ్యర్థులు, నాకు మనుషులు ఉన్నారు, మా వాళ్ళు జెండాలు మా జెండా మోసి కొన్ని కార్యకర్తలు నాయకులు ఉన్నారు, నేను వాళ్ళందరినీ తీసి ఇంకో జెండా మోయమని అక్కడ చెప్తే నేను ఇంకేం విలువ ఇచ్చినట్టు వాళ్ళకి, మాకు అసలు అవసరం కూడా లేదు, పోతే ఓడిపోయాం మళ్ళీ గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈరోజు గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మేము పొత్తులకు వెళ్ళలేదు, వెళ్తే మనం గెలిచేవాళ్ళంగా గెలిపే మనకి ప్రామాణికం కాదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ చెబుతున్నారు. రెండు ఇక్కడ ప్రధానంగా ఈరోజు కనపడుతుంది ఏంటంటే, ఇవాళ దావోస్లో ముఖ్యమంత్రి సమక్షంలోనే సార్. అంటే దీన్ని ఎందుకు ముఖ్యమంత్రి సమక్షంలో అంటున్నానంటే, ఇవాళ తెలుగుదేశం నుంచి ఒక ప్రకటన వచ్చిందని టీవీలో వచ్చింది, నాకైతే ప్రకటన కనపడలా. ఈ లోకేష్ ఉప ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి వీటి గురించి అసలు ఎవరు డిస్కషన్ చేయొద్దు, అంశం అధిష్టానం అన్నారు కానీ ఎవరు అధిష్టానం ఎవరు చెప్పారు అనేది ఎక్కడ అధిష్టానం వెళ్ళే సార్. అధిష్టానం అంటే అధిష్టానం చెప్పింది అనుకున్నాం, మరి నిజంగా అది అనుకున్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ కి మొన్న 16 కోట్లు రిలీజ్ చేశారు. నిన్న దావోస్ లో జయము చంద్రన్న అనే భజన కోసం 3 ఛానళ్ళు కలిపి 2.5 కోట్లు రిలీజ్ చేశారు. అంటే దాదాపుగా 16, ఇది ఒక 2.5 18.5 కోట్లు రిలీజ్ చేసి, అదేమన్నా మీ తెలుగుదేశం పార్టీ మీటింగా, దేవాంశు ముఖ్యమంత్రిని చేయాలి, లేదంటే లోకేష్ ముఖ్యమంత్రిని చేయాలి, లేదంటే తెలుగుదేశంలో ఉన్న మీ పార్టీలో పనిచేసే డ్రైవర్లకు పదవులు ఇవ్వాలి, మీ పార్టీ మీటింగ్ అయితే మీ పార్టీలో ఎన్ని సొల్లు కబుర్లు అని చెప్పుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నేను కూడా ఒక ప్రజలనే, మీది కూడా ఒకటక్క ఆంధ్రానే, సో మేము కట్టినటువంటి పన్నులతో దావోస్ వెళ్ళి పరిశ్రమలు తెస్తానని చెప్పి అక్కడ పారిశ్రామికవేత్తల దగ్గర మీరు మాకు లోకేష్ భవిష్యత్తు ముఖ్యమంత్రి అవుతున్నాడు, లోకేష్ సీఎం చేయాలని జేజేలు కొట్టించుకోవడానికి పోయారా? 18.5 కోట్లు
ఇది ఒక పార్టీ సార్, ఇంకా ఉంది, రేపు పొద్దున వస్తారు మిగిలిన ఖర్చులు ఎంత అనేది మళ్ళీ ఇంకో 20 కోట్లకు 30 కోట్లు రిలీజ్ చేస్తారు. ఇది ఓన్లీ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు రిలీజ్ చేసిన డబ్బులే. సో దీనికోసం మీరు వెళ్ళారా? ఇంకోటి మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానులు అంట. పవన్ కళ్యాణ్ జనసేన ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చారా సార్? జనసేన అధిష్టానం నుంచి ఏమైనా వచ్చిందా? తెలుగుదేశం అధిష్టానం నుంచి ఏమైనా అఫీషియల్గా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో అసలు ఇది వద్దు సార్, లోకేష్ అనే అతను కాదు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, లోకేష్ ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు కదా, మీరు ఇట్లాంటివన్నీ ప్రపోజల్స్ పెట్టి డిస్టర్బ్ చేయొద్దు అని నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పాలని అనుకుంటే, నిన్న నువ్వు నీ పార్టీ అధ్యక్షుడే నీ ముందు చెప్పినప్పుడు మరి నువ్వు ఎందుకు చెప్పాలి ఆ రోజు అక్కడ? అంటే దీనికి అర్థమైంది, చంద్రబాబు నాయుడు ఒకటి చేయాలని అనుకున్నప్పుడు ముందు ఒక ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేస్తాడు, ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా అందరం తీసుకొని వెళ్ళి ఒక ఇదిగో ఇది మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్ కి పట్టాభిషేకం చేయడానికి, లోకేష్ ముఖ్యమంత్రి చేయడానికి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ చేత ప్రపోజల్ పెట్టిస్తారు, రాసుకోండి సార్. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంత కొట్టుకోవడం ఎందుకు? ఎవరు అభిమానులు? వాడు నా పార్టీకి సంబంధం లేదంటాడు. మీకు అధికారంలో రాగానే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? అభిమానులు ఆవేదన సార్. ఎవడండి అభిమానులు ఇద్దరు చచ్చిపోతే పోయాడా? వాళ్ళని ఇళ్ళకి పిలిపించుకొని గంటసేపు అడు కూర్చోబెట్టుకుని ఏది సంక్రాంతి సంబరాల దగ్గర పిఠాపురంలో మీరు అభిమానులు అంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంత కష్టపడి ఇన్ని పోస్టులు పెట్టి గాలి మాట్లాడిపోవాల్సిందనేవి వాళ్ళు కొట్టుకుంటే పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? పవన్ కళ్యాణ్ అలా ఆడుతాడు, తీరుస్తాడా? అంటే లోకేష్ సీఎం అయితే లోకేష్ కేబినెట్ లో మంత్రిగా పని చేయడానికి పవన్ కళ్యాణ్ సో మెనీ ఎగ్జాంపుల్ చేస్తారనుకుంటున్నారా? చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే బాబు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద ఏమన్నా విమర్శలు చేస్తే తీసి అవతలేస్తా పార్టీలోంచి, ఈయనకున్న పెద్ద పార్టీ మళ్ళీ ఆ పార్టీలో తీసి అవతలేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. పేపర్ క్లిప్పింగ్ కూడా ఉన్నాయి కదా. దాని తర్వాత ఇదే మచిలీపట్నంలో తెలుగుదేశం వాళ్ళ కాళ్ళు వెళ్ళి జనసేన వాళ్ళు వెళ్ళి పట్టుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం నాయకులు తీసుకొని వస్తే పవన్ కళ్యాణ్ ఖండించాడా? లేదు. మొన్న కూడా ఏదైతే ఈ సంక్రాంతి కోడి పందాలు ఈ జోదాల ఆటల్లో జనసేనలో పుల్లును పొట్టు పెట్టగొట్టారుగా, వాళ్ళు ముందు మామూలుగా జనసేనలు తెలియకొట్టారంట, తెలుగుదేశం వాళ్ళు నెరవేరుస్తున్న తెలుగుదేశం వాళ్ళు అయ్యో బాబు మేము జనసేన వాళ్ళంటే ఇంకా ఎక్కువ కొట్టారంట, చండ్రాకాలు తీసుకొని మరి కొట్టారు. జనసేన చెప్పిన తర్వాత జనసేన అని చెప్పముందు మామూలుగా కొట్టారు, జనసేన నాకు ఇంకా 4 దెబ్బలు ఎక్కువ వేసి మీరు జనసేన అయితే ఇంకా గొడవ చేస్తారంట, అక్కడికి వచ్చి అసలు ఎవడరా మీరు అని చెప్పి పెళ్ళిని కొట్టారు. ఇది అన్ని చోట్ల అదే పరిస్థితి కదా. మరి ఎక్కడన్నా ఖండిస్తున్నాడా? ఎక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఎవడో మన జనసేన నాయకుడు ఏదో పార్కింగ్ ఫీజుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నా అంటే సస్పెండ్ చేశారు. దాని తెరనక కోరం ఏందో తెలుసా? తెలుగుదేశం వాళ్ళకి ఇలా వచ్చిన వాటాల లిస్టులో తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు జనసేన సస్పెండ్ చేస్తారా లేదా అని. తెలుగుదేశం వాళ్ళు చెప్పారు జనసేన సస్పెండ్ చేశారు. లేకపోతే ఇన్ని ఘోరాలు నేరాలు చేస్తున్న ఒక జనసేన ఎప్పుడైనా సస్పెండ్ చేశారా? ఇట్లా గూడూరు జనసేన నాయకుడు సంతోష్ సూసైడ్ అటెంప్ట్, టార్చర్ తట్టుకోలేక. ఎవరి టార్చరు అంటే టీడీపీ నాయకుడు టార్చర్, స్వామినాయుడు అంట. ఈయన టార్చర్ తట్టుకోలేక ఆయన బండి ముందల్నే విషం దాగి సూసైడ్ చేసుకోపోయాడు. ఎవరి బండి ఇది? పవన్ కళ్యాణ్. ఇది ఎవరి బండి? స్వామినాయుడు టీడీపీ నాయకుడు స్వామినాయుడు గారి బండి ముందలే డబ్బా తీసి విషం కొంచెం తాగిండు కూడా, లోపలికి కూడా వెళ్ళింది. పోలీసు వాళ్ళు పాప పట్టుకున్నారు అప్పుడే వెళ్ళి. ఎవరు జన సైనికుల పరిస్థితి ఇది, విషాలు తాగే పరిస్థితికి. ఎందుకంటే టార్చర్, ఆ లెవెల్లో టార్చర్ పెడుతున్నారు. ఇది పరిస్థితి. అయినా ఈ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడాడు సార్? లేదు. ఎందుకు మాట్లాడతాడు? ఎందుకంటే చెప్పాను కదా, రేపు పొద్దున ఇదంతా ఒక ప్లాన్డ్గా లోకేష్ని ఇంట్లో పోరుతో తొందరగా ముఖ్యమంత్రిని చేయాలి, అందుకని ఊరకు ఉప ముఖ్యమంత్రి అని అట్లా ఉప ముఖ్యమంత్రి ఏంటంటే అసలు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తుందే లోకేష్, అయితే ఉప ముఖ్యమంత్రి ఎందుకు అడుగుతాడు? సిల్లీగా మాట్లాడుకోవడం తప్ప. ఈరోజు అన్ని శాఖలకు మంత్రి ఎవరు? లోకేష్. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సీఐని ట్రాన్స్ఫర్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ డమ్మి, డబ్బులు ఇస్తే పడి ఉంటాడు. స్వయంగా చెప్పారు కదా, నా నియోజకవర్గంలో కనీసం సీఐని వాళ్ళని కూడా. ఇప్పుడు 1200 ఎకరాల సమర్పణ, ఇంకో పొద్దున ఇంకో 1000 ఎకరాల సమర్పణ, లేదంటే ఒక 100 కోట్ల సమర్పణ అయిపోయాడు లోకేష్. చెప్పినట్టు పవన్ కళ్యాణ్ చేత ప్రపోజల్ పెట్టిస్తారు. అప్పుడు ఏ జనసేన అన్నాడా నోరెత్తి ఇది తప్పని మాట్లాడగలడా? 21 మంది ఎమ్మెల్యేలు 16 మంది వాళ్ళే కదా. జనసేనలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ఎటు సొంత మనిషి, మిగిలిన ఎమ్మెల్యేలు సొంత జనసేన వాళ్ళు ఎవరన్నా? ఎవరు ఒకళ్ళిద్దరు ఉన్నారు పాప, తాడేపల్లి కూడా ఆయన ఇంకోళ్ళు ఎవరు ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మొత్తం తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఎమ్మెల్యేలు కదా అక్కడ. సో వాళ్ళకి అర్హత ఏంది? మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేనే అవ్వలేడు, మేము పెడితేనే కనీసం ఎమ్మెల్యే అయ్యాడు, మేము వేస్తేనే డీసీఎం అనే పదవి వచ్చింది. సో అందుకని ఖచ్చితంగా ఇది లోకేష్ కి పట్టాభిషేకం చేయడం కోసం ఒక ప్లాన్డ్ గా కింద ఒక ఫీల్డ్ వదులుతారు, వాళ్ళు కొట్టుకున్నాక పవన్ కళ్యాణ్ తో స్టేట్మెంట్ ఇచ్చి తప్పే ఉందబ్బా, అవుతూ తప్పే ఉంది అంటే టీజీ విశ్వప్రసాద్కి ఒక 1200 ఎకరాలు రాసి చేస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడరు.
తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడరు, Fix చేశారు. ఎలాగైనా అందుకనే సరే మీకు తలదించుకొని మీరు పోతారు. మంచి తన point గుర్తు తన తన చేశారు. తన 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 అభిమానుల కోరికలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆత్మాభిమానం ఆయన పట్టించుకోరు. అంతేనా మీరు అనేది? సార్. రైట్, దానిపైన మాట్లాడదాం. ఇంటి పదవులు ఉంటే చాలు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి, ఇప్పుడు లోకేష్ లో ఒక అలా place సార్, లో ముఖ్యమంత్రి, లోకేష్ ముఖ్యమంత్రి సీఎం ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతారా? చర్చిద్దాం సార్. కన్సర్న్ కొనసాగుతారు సార్. అది లేకపోయినా మామూలుగా ఎమ్మెల్యే గానే కొనసాగి రోజు జైలు కొడతాడు. రైట్.